నిజంగా నేనే తప్పు చేయలేదు. న్యాయమైన నా విన్నపాన్ని కోర్టు మన్నించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ముద్దాయి తన లాయర్ని మార్చమని అడగడం తన హక్కు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదని చెప్పే భారత శిక్షా స్మృతిని ఆధారం చేసుకొని, అంతేకాకుండా డిపార్ట్మెంట్లో తన గత సర్వీస్ రికార్డును కూడా పరిశీలించి బంధుత్వాల్లో ఉండే అంతర్గత విభేదాలను కూడా దృష్టిలో ఉంచుకొని ముద్దాయి గౌతమ్ గారి విన్నపాన్ని కోర్టు మన్నించడమైనది. అయితే ముద్దాయి గౌతమ్ గారు సాక్షుల్ని ప్రభావితం చేయడానికి డైరెక్ట్గా వెళ్ళి డబ్బిచ్చినట్టు ఫోటో ప్రూఫ్ కూడా ఉన్నందున గౌతమ్ గారిని రిమాండ్లోకి తీసుకోవాల్సిందిగా కోర్టు ఆదేశించడం జరిగింది. Now the court is adjourned. కేసు సస్పెన్షన్ నుంచి ఈ సెషన్ వరకు వచ్చిన తీరు మీద నాకు చాలా అనుమానాలున్నాయి. నేను లాయర్ మృణాలిని గారి మాట లెక్క చేయకుండా తన భర్తని అరెస్ట్ చేసినందుకు, తనని స్టేషన్కి రప్పించినందుకు నా మీద కక్షతో పసలేని వాదనలు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మేడం, గౌతమ్ గారు ఇప్పుడు ఎవరిని లాయర్గా పెట్టుకుంటారంటారు? నీ మాట మీద నమ్మకం ఉంచాను, నా మాట నిలబెట్టు. ఎలాగైనా సరే గౌతమ్ కేసు గెలవాలి. ఈ కేసు గెలిస్తేనే నాకు గొప్ప. అదర్వైజ్ మృణాళిని కూడా వంటగదికే పరిమితమని నేను ఫీల్ అవుతా. మీరు చాలా గ్రేట్, చాలా గొప్పగా ఆలోచించారు. మీరు తీసుకున్న నిర్ణయం ఒకరి జీవితాన్ని నిలబెట్టింది. మీరు గనుక మృణాలిని మేడంని ఆపి ఉండకపోతే ఈ కస్టడీ నుంచి, సస్పెన్షన్ నుంచి ఈజీగా తప్పించుకునేవారు. కానీ మీ పిన్ని పరువు బజార్ను పడుతుందని
ఇంటి పరువు వీధిని పడుతుందని మీరు అరెస్ట్ అవ్వడానికి సిద్ధపడ్డారంటే మీరు ఎంత ఉన్నతమైన వ్యక్తో అర్థమవుతుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. ఇందులో నేను చేసిందేమీ లేదండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకేమైనా పర్లేదు కానీ మా పిన్ని పేరు బయటికి రాకుండా చూసుకుంటానని. ఇప్పుడు నేను అదే చేశాను. మీకేం కాదండి, మీకు నేనున్నాను. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐ నో ఝాన్సీ గారు, కానీ నేను కస్టడీలోకి వెళ్ళిపోతున్నాను. టామ్ మనుషుల్ని పట్టుకోవడానికి ప్లాన్ చేశాం, కానీ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టుకోలేదు. వాళ్ళని పట్టుకోకపోతే నేను ఈ కేసు నుంచి బయటపడడం చాలా కష్టం. అవునండి, మీరు చెప్తుంది నిజమే, కానీ ఖచ్చితంగా నేను వాళ్ళని పట్టుకుంటాను. ఏంటండి అలా చూస్తున్నారు? భారమంతా మీ మీద వేసి వెళ్లాల్సి వస్తుందని చాలా బాధగా ఉందండి. డోంట్ ఫీల్ గిల్టీ గౌతమ్ గారు, అంతా నేను చూసుకుంటాను. న్యాయం ధర్మం మన వైపే ఉన్నాయి. న్యాయాన్ని గెలిపించడమే నా వృత్తి. నన్ను నమ్మండి, మీరు ధైర్యంగా ఉండండి. టేక్ కేర్ ఝాన్సీ గారు. మేడం, ది గ్రేట్ మృణాలిని గారు మళ్ళీ ఓటమి చవి చూశారు. ఈసారి కేసు విషయంలో కాదు, ఒక లాయర్గానే ఓడిపోయారు. వావ్! ఎంతైనా మీ అల్లుడు గౌతమ్ చాలా గ్రేట్. నేను చెప్పినట్టే చేశాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. లాస్ట్ మినిట్లో మీ అల్లుడు రైట్ డెసిషన్ తీసుకున్నాడు. అంతేగా మరి. నాలాగా మిమ్మల్ని నమ్ముకుని ఎవ్వరూ లైఫ్ రిస్క్ లో పెట్టుకోలేరు కదా. టామ్, అయ్యో, నేనిప్పుడు ఏమన్నాను మేడం? జరిగిందే చెప్తున్నాను కదా, దానికే సీరియస్ అయితే ఎలా? మీ అల్లుడుకున్న తెలివితేటలు ఆ రోజు నాకుండుంటే బాగుండు. ఈ పాటికి నేను అమెరికాలో హ్యాపీగా ఉండేవాణ్ణి. నా గురించి వదిలేయండి, మీ గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తుంది. మీ మీద మీ అల్లుడికే నమ్మకం లేకపోతే ఇకపై మిమ్మల్ని ఎవ్వరూ నమ్మి కేసులు ఇస్తారు మేడం? ఇక మీరొక ఫెయిల్యూర్ లాయర్గా మిగిలిపోవాల్సిందే. నోర్ముయ్ టామ్. ఆవిడ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆవిడ ఎప్పుడూ ద గ్రేట్ లాయర్. ఇంకొకసారి మేడంని బాధ పెట్టేలా మాట్లాడితే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, జాగ్రత్త. చూస్తారేంటి సార్, తీసుకెళ్ళండి. పదండి పదండి. వెరీ క్లెవర్. నువ్వు ప్లాన్ చేస్తే అస్సలు తిరుగుండదు. నీలాంటి అమ్మాయిని నేనింతవరకు చూడలేదు. ఎంత బాగా మానిపులేట్ చేశావు. మేడం, ఎందుకలా అపార్థం చేసుకుంటారు? ఆపు ఝాన్సీ. చేసిందంతా చేసి ఇప్పుడు నా గురించి అది పాజిటివ్ గా మాట్లాడుతున్నట్టు నటిస్తే నేను నమ్మాలా? నీ నక్క వినయం పూర్తిగా నాకు తెలుసు. మొత్తానికి ఇంతవరకు తీసుకొచ్చిన కేసులోంచి నన్ను పక్కకు తప్పించావు. ఏదో మాయ చేసి గౌతమ్ నీ కేసు నుంచి బయటపడేసి టోటల్ క్రెడిట్ కొట్టేద్దాం అనుకుంటున్నావు కదా? వావ్, ప్లాను అదిరింది. నీ లాభం కోసం నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేసావు కదా? అది కాదు మేడం, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. మీరు ఆ కాల్ డేటా బయట పెడితే పద్మ మేడం పరువు, ఇంటి పరువు పోతుందనే భయంతో
గౌతమ్ గారు అలా చేశారు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను. నువ్వేంటో గౌతమ్ ఏంటో ఈ రోజు నాకు పూర్తిగా అర్థమైంది. అది కాదు మేడం. ఆపు! నాకు అంతా తెలుసు. నువ్వింక చెప్పాల్సిన అవసరమేం లేదు. కానీ నువ్వొక్కటి మాత్రం గుర్తుంచుకో. నా అనుభవంతో చెప్తున్నాను. కేసు చాలా క్రిటికల్గా ఉంది. కొంచెం అటు ఇటు అయినా గౌతమ్కి శిక్ష పడుతుంది. వాడొక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నా మేనల్లుడు అనే బాధతో చెప్తున్నాను. నీ అతి తెలివితో వాడికి ద్రోహం చేయాలని చూస్తున్నావు. ఒకవేళ వాడికి ఏమైనా జరిగిందో నిన్ను మాత్రం వదిలిపెట్టను. జాగ్రత్త. కమల మేడం ఫోన్ చేస్తున్నారేంటి? జడ్జిమెంట్ గురించి అడగడానికేనా? హలో మేడం, చెప్పండి. ఝాన్సీ, కోర్టు సెషన్ అయిపోయిందా? జడ్జిమెంట్ ఏం చెప్పారు? గౌతమ్ది తప్పు లేదని చెప్పేశారా? గౌతమ్ నిర్దోషాన్ని విడుదల చేశారా? పద్మ పేరేవి బయటికి రాలేదు కదా? మేడం, అది నాకు తెలుసు గౌతమ్ ఏ తప్పు చేయలేదని నిరూపణ అవుతుందని. వాడిప్పుడు ఇంటికొస్తున్నాడు కదా? లేదు మేడం, రావట్లేదు. అదేంటి మేడం, ఈ కేసులో గౌతమ్ గారు ఇన్నోసెంట్ అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు మేడం. ఏంటి నువ్వనేది? అవును మేడం, గౌతమ్ గారు నిర్దోషి అని ఇంకా తేలలేదు. మరి జడ్జిమెంట్ ఏమిచ్చారు? కేసు వాయిదా వేశారా? లేదు మేడం, గౌతమ్ గారిని కస్టడీలోకి తీసుకున్నారు. అంటే నా కొడుకుని అరెస్ట్ చేశారా? మేడం, మీరేం కంగారు పడకండి మేడం. ఇదేదో క్యాజువల్ గా కస్టడీలోకి తీసుకున్నారు. సాక్షులు ఏమైనా ప్రభావితం అవుతారని. ఇంట్రోగేషన్ అలాంటిది ఏమీ లేదు మేడం. మీరు ధైర్యంగా ఉండండి. గౌతమ్ గారిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పుడే నేను జస్ట్ గౌతమ్ గారితో కూడా మాట్లాడాను. అయ్యో భగవంతుడా! మేడం, మేడం, ఏమండి? భగవంతుడా, నన్ను కండ నుంచి ఎలాగైనా గట్టెక్కించు స్వామి. వీటన్నిటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. ఈ డేటా చూపించానంటే గౌతమ్ కేసు వాదించడానికి నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. చెప్పండి. వాట్? అరెస్ట్ చేశారా? ఏమండి? ఏమైందన్నయ్య? ఏంట్రా ఏమైంది? గౌతమ్ని అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేశారా? ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నాకు ఇప్పుడే ఫోన్లో చెప్పారు. మృణాళిని గౌతమ్ని బయటకు తీసుకొస్తానని మనకెంతో నమ్మకంగా చెప్పింది కదరా. ఏంటి మృణాళిని, ఏంటి ఇలా చేశావు? నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని, దాంతో కేసు గెలుస్తానని, గౌతమ్ మీద పడిన మచ్చను చెరిపేస్తానని ఏవేవో చెప్పావు కదా. మరి ఇప్పుడు ఇలా చేశావేమిటి? సారీ డాడ్.
నేను కోర్టులో నా దగ్గరున్న ఎవిడెన్స్ ఉపయోగించి గౌతమ్ని బయటికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ గౌతమ్ నన్ను ఎరకాటంలో పడేశాడు. ఏమంటున్నావు నువ్వు? అవును డాడ్, నా వాదనలో అనుమానాలున్నాయని కోర్టులో నన్ను అవమానపరిచాడు. నా పరువు తీసి పరాయిదాన్ని చేసి అందరూ చూస్తుండగా నా ఆత్మగౌరవాన్ని పాతరేశాడు. నన్ను తప్పించి వేరే లాయర్ని పెట్టుకునే అవకాశం ఇవ్వమని జడ్జి గారిని వేడుకున్నాడు. నా కేసు సస్పెన్షన్ నుంచి ఈ సెషన్ వరకు వచ్చిన తీరు మీద నాకు చాలా అనుమానాలున్నాయి. నిజంగా నేనే తప్పు చేయలేదు. న్యాయమైన నా విన్నపాన్ని కోర్టు వారు మన్నించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే నా కాల్ రికార్డింగ్స్ ఏవి సబ్మిట్ చేయలేదన్నమాట. అందుకే నేనెప్పుడూ ఆడవాళ్ళు ఇంటి పట్టునే ఉండాలని మొత్తుకునేది. కానీ నా మాట విన్నావా? లేదు కదా. ఇప్పుడేమైంది? నా ఉద్దేశమే నిజమైంది కదా. అది కాదు డాడ్. ఇంకేం మాట్లాడుకో. సస్పెండ్ అయిన వాణ్ణి నీ చేతకాని తనంతో అరెస్ట్ వరకు తీసుకెళ్ళావు. ఇంటి పరువును కోర్టులో మంట కలిపేదాకా నీకు మనశ్శాంతి లేదు. మావయ్య, మృణాల్ని ఈ కేసు కోసం చాలా కష్టపడింది, చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం శూన్యం కదా. రాత్రింబగళ్ళు ఫైల్స్ బుక్స్ ముందేసుకుని కేసును రీసెర్చ్ చేసినంత మాత్రాన గెలుపు దక్కదు. కష్టంతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి. అప్పుడే గెలుపు దక్కుతుంది. అది కాదు నాన్న. ధనుంజయ్, నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పటికైనా నీ వరుస ఓటములు చెప్పే పాఠాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నా మాట విని ఆ కేసులు కోర్టులు అంటూ తిరగటం మానేసేయి. డాడ్, ఇది నా ఓటమి కాదు. నేను చెప్పేది ఒక్కసారి మీరు వినండి. ఏంటి నువ్వు చెప్పేది? కేసు నీకు అప్పచెప్పేటప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఖచ్చితంగా నువ్వు ఈ కేసు గెలవాలి అని. కానీ నువ్వేం చేశావు? నా పరువు తీసావు. ఏ పరువైతే పోకూడదని నేను ఎంత ఆరాటపడ్డానో ఆ పరువు నువ్వే తీసేశావు. అసలు నీ వల్లే ఇప్పుడు గౌతమ్ అరెస్ట్ అయ్యాడు. నిన్ను కాకుండా వేరే లాయర్ని పెట్టుకుని ఉంటే ఫస్ట్ సెషన్లోనే కోర్టులో కేసు క్లియర్ అయిపోయేది. నా మనవడు ఇప్పుడు నా ఇంట్లో ఉండేవాడు. చిచి, ఎప్పటికప్పుడు నేను తల దించుకునేలా చేస్తున్నావు కదా. రేధనా, నాన్న, ఢిల్లీకి కాంటాక్ట్ చేసి పేరు మోసిన లాయర్ని కాంటాక్ట్ అవ్వు. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. గౌతమ్ని నిరపరాధిగా నిరూపించాలి. అలాగే నాన్న. డాడ్, మృణాల్ని వదినా, ప్లీజ్. మీ ఓదార్పు నాకు అక్కర్లేదు. నీ కొడుకు ఈరోజు నా మనసు మీద దెబ్బ కొట్టాడు. పద్మని
గౌతమ్ని కాపాడడం కోసం వాడు నా కెరీర్ని స్పాయిల్ చేశాడు. ఇందులో కెరీర్ స్పాయిల్ అవడం ఏముంది మృణాల్ని? మరింకేంటి? మీరందరూ కూడబలుకొని ఇదంతా చేసుంటారు కదా. ముందేమో నువ్వు పద్మ వచ్చి మాట్లాడారు, తర్వాత గౌతమ్ ఝాన్సీ వచ్చి మాట్లాడారు. పద్మ విషయంలో మీ మాట వినలేదని మీరందరూ కక్ష కట్టి నా మీదలా చేశారు కదా. మృణాల్ని, గౌతమ్ కావాలని చేయలేదు. ఆఖరి క్షణం వరకు కేసు నీ చేతిలోనే ఉంది కదా. కేసు చేజారిపోతుంది, ఇంటి పరువు పోతుందని వాడు అలా చేసుంటాడు. అసలు లాయర్ని మధ్యలో మార్చుకోవచ్చనే విషయం కూడా నాకిప్పటి వరకు తెలీదు. నాకు ఆశ్చర్యంగానే ఉంది. అవును, మీకన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి. అది కాదు మృణాల్ని. ఇంకేం మాట్లాడదు వదినా. నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. గౌతమ్ సార్ని ఇలా కస్టడీలో చూడలేకపోతున్నాం. ఆ ఝాన్సీ నాతోనే ఛాలెంజ్ చేసింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వాడు వెంటనే చచ్చిపోవాలి. నువ్వేం కంగారు పడకు నాన్న. ఈ కేసు నెక్స్ట్ సెషన్ నుంచి లాయర్ సత్యనారాయణ గారు వాదించబోతున్నారు. లాయర్ సత్యనారాయణ గారి కేసు వాదిస్తున్నట్లు గౌతమ్ చేత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా?